రైట్ పిటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో మరోసారి ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ రోజే బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 సార్లు రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. విచారణ సమయంలో రవికి పోలీసులు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయాలని పోలీసులు అడిగినట్లు సమాచారం. కానీ రవి పోలీసుల ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడట. కాగా తర్వాత కూడా కరేబియన్ దీవులకు వెళ్లి ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ బిజినెస్ పెడతానని చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఐబొమ్మ ద్వారా 17 కోట్లు సంపాదించారని, మొత్తం ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేశారని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు రవి అకౌంట్లోని 3 కోట్లను సీజ్ చేయగా తన భవిష్యత్తు ప్రణాళికలను వారికి వివరించినట్లు సమాచారం అందుతుంది. నాంపల్లి కోర్టులో మరోసారి ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ రోజు బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 సార్లు రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. విచారణ సమయంలో రవికి పోలీసులు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయాలని పోలీసులు అడిగినట్లు సమాచారం. కానీ రవి పోలీసుల ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడట. కాగా తర్వాత కూడా కరేబియన్ దీవులకు వెళ్లి ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ బిజినెస్ పెడతానని చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఐబొమ్మ ద్వారా దాదాపు 17 కోట్లు సంపాదించినట్లు, మొత్తం ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేశారని చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే పోలీసుల రవి అకౌంట్లోని 3 కోట్ల రూపాయలను సీజ్ చేయగా తన భవిష్యత్తు ప్రణాళికను వారికి వివరించినట్లు సమాచారం.